హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి అండ్ సన్స్. నేను మీ హరినాథ్. మేము రీసెంట్గా విన్సర్ ఈవీ వెహికల్ అయితే తీసుకున్నాము. 1.5 year వరకు అయిపోయింది మన ఛానల్లో వీడియోస్ రాక. సో ఇప్పుడు నుంచి రెగ్యులర్గా నేను ఈవీ వెహికల్ పైన వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ మాది ఫస్ట్ ట్రిప్ అనమాట. నేను ఫస్ట్ లాంగ్ ట్రిప్ చేస్తున్నాను, హైదరాబాద్ టు కరీంనగర్. లాంగ్ అంటే మరీ లాంగ్ కాదు, ఒక అప్ అండ్ డౌన్ 400 kilometers వస్తుంది అనమాట. స్టార్టింగ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు బ్యాటరీ పర్సంటేజ్ 99%, మనకి రేంజ్ వచ్చేసి 424 kilometers అయితే చూపిస్తుంది. సో మనం ఇప్పుడైతే వెహికల్ని అయితే ఆ ట్రిప్ని అయితే రీసెట్ చేద్దాం. ట్రిప్ని అయితే రీసెట్ చేసేసాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ట్రిప్ 0. సో మనం మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. వాంటెడ్ టు యాడ్ ఈవీ కొన్నా, ఫార్చునర్ కొన్నా, BMW కొన్నా, వెల్ఫైరో వైల్డ్ ఫైరో ఏదో ఒకటి కొన్నా, ఏది కొన్నా కానీ ఈ గల్లీని అయితే వదిలిపెట్టేది లేదు. పెద్ద పెద్ద మెయిన్ రోడ్లు ఉన్నా కానీ ఈ గల్లీ కంపల్సరీ. గల్లీలలో తిరగాలి, గల్లీ నుంచి వెళ్ళాలి, గల్లీ నుంచి ఏ మెయిన్ రోడ్కైనా జాయిన్ కావాలి. కొంచెం దయ చూపించి మెయిన్ రోడ్ నుంచి వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు వచ్చినాం మనం డ్రైవింగ్ మోడ్ దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈకో ప్లస్, ఈకో, నార్మల్, స్పోర్ట్స్. నేను యాక్చువల్గా నార్మల్ పెట్టి మన ఎనర్జీ రికవరీ హెవీ పెట్టాను అనమాట. హెవీ అంటే మనం ఎప్పుడన్నా ఫాస్ట్గా వెళ్ళి సడన్గా యాక్సిలేటర్ మీద కాల్ తీసేస్తే మనకి రీజనరేట్ అవుతుంది అనమాట పవర్. సో దానివల్ల మనకి రేంజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 121 kilometers, 99% ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు మనకి బ్యాటరీ పర్సంటేజ్ అనేది ఉండే. ఇప్పుడేమో 67%, అంటే 32% డ్రైన్ అయింది. మనకి 121 kilometers అయితే వచ్చాము. అండ్ నేను ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చాను. సో అక్కడ కొంచెం స్పీడ్ అనేది కొంచెం ఫాస్ట్, కొంచెం చాలా 100-110లో వచ్చానమాట. 100-110 స్పీడ్లో వచ్చాను. సో మనకు కొంచెం దాంట్లో కూడా బ్యాటరీ అనేది కొంచెం పర్సంటేజ్ తగ్గుతుంటుంది, మనకి రేంజ్ తగ్గుతుంటుంది. గుడ్ బై. కరీంనగర్కి అయితే రీచ్ అయిపోయాము. సో ట్రిప్ వచ్చేసి మనకి 219.3 kilometers వచ్చింది. మన బ్యాటరీ డ్రైన్ అయింది 57% డ్రైన్ అయిపోయింది బ్యాటరీ. సో కరీంనగర్లో హాల్ట్ ఉంది. సో నేను టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి, మనకి ఎలాగో పర్సంటేజ్ వచ్చేసి 40% బ్యాటరీ రిమైనింగ్ ఉంది కాబట్టి నేనైతే కొంచెం సేపు ఛార్జింగ్ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మన జర్నీ మన ఇంటికి వెళ్ళడానికి ఈ ఛార్జింగ్ సరిపోతుంది. కానీ సేఫ్ సైడ్గా నేను కొంచెం ఒక 20-30% ఛార్జింగ్ పెడదామని చెప్పేసి మన బీపీసీఎల్ది ఉంది కదా, బీపీసీఎల్ ఈవీ ఛార్జింగ్, అదొకటి మనకి తక్కువ ప్రైసింగ్ ఉంటుంది.
సో 14 రూపీస్ పర్ యూనిట్ ఉంటుంది. 14 రూపీస్ పర్ యూనిట్ ప్లస్ జిఎస్టీ. సో మనం ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టడం జరిగింది. సో ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు ఎంత కాస్ట్ అయిందో చూపిస్తాను. బీపీసీఎల్ ఛార్జింగ్స్ ఉంటే మాత్రం అక్కడే చేసుకోండి, ఎందుకంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో 60 కిలోవాట్ ఛార్జర్ ఇది. సో మన కార్కి 60 కిలోవాట్ ఛార్జర్ బెటరు, ఎందుకంటే మన బ్యాటరీ వచ్చేసి 52.9 కిలోవాట్ది. సో ఇది 60 కిలోవాట్ ఛార్జర్. ఇంకా 120, 240 కిలోవాట్ ఛార్జర్స్ కూడా ఉంటాయి, కానీ కొంచెం మనకి ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి, కొంచెం ఇంకా తొందరగా అవుతుంది అనమాట. సో మనకి 20-30 మినిట్స్ పెట్టుకుంటే మనకు ఒక 40-30% అయితే ఛార్జింగ్ అవుతుంది. సో మనకైతే ఆ ఛార్జింగ్తో మనము హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనకి టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే ఛార్జింగ్ పెడుతున్నా. ఇప్పుడు ఉన్న ఛార్జింగ్తోనైతే మనము ఇంటికైతే రీచ్ అయిపోవచ్చు. ఏంటంటే ఎక్కడైనా మనము అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళామనుకోండి, సో మనకు బీపీసీఎల్ ఛార్జర్స్ అనేది ప్రతి 2-3 పెట్రోల్ బంక్స్లో మనకి అవైలబుల్లో ఉంటాయి. చాలా వాస్ట్గా ఉన్నాయి ఇవి బీపీసీఎల్ ఛార్జర్స్. సో ఎక్కువ మీరు ఆ రూట్లో మీకు భారత్ పెట్రోలియంది కనపడితే మాత్రం కంపల్సరీ అక్కడ ఛార్జింగ్ పెట్టుకోండి, ఎందుకంటే మీరు కొంచెం బడ్జెట్లో ట్రావెల్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా యాక్చువల్లీ ఈవీ వెహికలే బడ్జెట్ వెహికల్. సో ఇంకా మనకు బడ్జెట్ వెహికల్లో కావాలనుకుంటే మాత్రం బీపీసీఎల్లో కంపల్సరీ ఛార్జింగ్ చేసుకోండి, బెస్ట్ ఆప్షన్ అది. హైదరాబాద్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ట్రిప్ వచ్చేసి ఇప్పటి వరకు 270 కిలోమీటర్స్ అవుతుంది. ఇంకా మన బ్యాటరీ 47% ఉంది, 202 రేంజ్ ఉంది. మన డెస్టినేషన్ వచ్చేసి 120 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. చూద్దాం ఇంటికి వెళ్ళే వరకు మనకి ఎంత బ్యాటరీ డ్రైన్ అవుతుందో. ఇప్పటి వరకు 382 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. సో ఈ 382 కిలోమీటర్స్ మొత్తం మనము హైవేలోనే డ్రైవ్ చేసాము. ఇప్పుడు మనకి ఇక్కడ షామీర్పేట్ నుంచి ఇంటి వరకు ట్రాఫిక్ ఉంటుందన్నమాట. సో సిటీలో మనకి ఎలా వస్తుందో రేంజ్ చూడాలి. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి 19% అయితే ఛార్జింగ్ ఉంది, 78 రేంజ్ అయితే చూపిస్తుంది. చూద్దాం మనం ఇంటికి వెళ్ళే వరకు ఎంత రేంజ్ మిగిలి ఉంటుందో. ఇంకా అప్రాక్సిమేట్లీ 25 to 26 కిలోమీటర్స్ ఉంటుంది డెస్టినేషన్కి. ట్రిప్ కంప్లీట్ అయ్యేసరికి మనకి 409 కిలోమీటర్స్ వచ్చింది. అండ్ 13% బ్యాటరీతోని 55 రేంజ్ అవుతుంది. సో ఓవరాల్గా మన ట్రిప్ అయితే హ్యాపీగా సాగింది. ఓన్లీ మనము 227 రూపీస్. Hope your day is delightful one. The battery is low. Please charge it in. ఓవరాల్గా మనం 227 రూపీస్లో హైదరాబాద్ టు కరీంనగర్ అండ్ కరీంనగర్ టు హైదరాబాద్ 409 కిలోమీటర్స్తోని మన జర్నీని అయితే ఫినిష్ చేసాము. ఇంకా ఈ వెహికల్ పైన చాలా లాంగ్ జర్నీస్ చేయాల్సి ఉంది. సో అన్ని మ్యాక్సిమం జర్నీస్ నేను మీకు నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో ఎవరైనా ఈవీ వెహికల్స్ కొనాలనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా రానున్న వీడియోస్లో నేను ఈ వెహికల్ గురించి మొత్తం నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటాను మీతో. సో అప్పటి వరకు ఈ ఛానల్ని అయితే ఒక గంట కనిపెట్టండి. సో ఇదే అండి ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.